వికారాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా మహిళలను మోసం చేస్తూ బంగారం దోచుకుంటున్న అంతర్జిల్లా ముఠాను జిల్లా సిసిఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. తారూర్, వికారాబాద్ టౌన్, పరిగి ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న ఈ దొంగతనాలపై సీరియస్ గా స్పందించిన ఎస్పీ నిందితులను పట్టుకోవాలని సిసిఎస్ పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ బృందం సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో వేముల లక్ష్మి, చెల్లా నరసమ్మ, బండారి అనిత అనే ముగ్గురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ 3 మేడం. టోటల్ 8 తొలాస్ గోల్డ్, 8.8 and 9 తొలాస్ గోల్డ్, 50 తొలాస్ సిల్వర్, 3 సెల్ ఫోన్స్ యాక్టివ్. అన్ని కూడా ఒరిజినల్ దొరికినాయి కదా. అవును సార్. గోల్డ్ ఇది గోల్డ్ కదా, ప్రాపర్టీ కేసెస్ ఓల్డ్ కనిపిస్తుంది. ఏ షాప్? ఈ కేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎంఓ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ టైం వికారాబాద్ అండ్ అడ్జాయినింగ్ పరిగి అండ్ దరూర్ లొకాలిటీస్లో అట్లానే డైవర్టింగ్ కేసెస్ నోట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఇంతకుముందు హైదరాబాద్, జగ్తియాల్, సైబరాబాద్, నిజామాబాద్లో చేశారు. బట్ ఈసారి 4-5 కేసెస్ వాళ్ళు మన అడ్జాయినింగ్ ఏరియాస్లో కమిట్ చేశారు. మనకి కూడా ఎస్బీ నుంచి అండ్ వేరే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి అట్లానే కేసెస్, ప్రాపర్టీ కేసెస్ అయితే కొంచెం పబ్లిక్ మీద థ్రెట్ ఉంది. పబ్లిక్ కొంచెం వీఆర్ కేర్ఫుల్ ఆఫ్ వేరింగ్ ఆర్నమెంట్స్ ఆల్సో పబ్లిక్లీ. సో అందుకే ఈ క్యాచ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్పెషలీ టైం ఇచ్చేసి టైం బౌండ్ లిమిట్లో ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అందరూ పబ్లిక్కి ఒకటే విజ్ఞప్తి, ఎప్పుడైతే మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఉంటారో లేకపోతే ఐసోలేటెడ్ లొకేషన్స్లో ఉంటారో, మీకు అప్రోచ్ అయినా అట్లానే వ్యక్తులకి నమ్మద్దు. ఎవరైతే మీకు గోల్డ్ దొరికింది, మన దగ్గర గోల్డ్ ఉంది, మీతో షేర్ చేస్తాము అట్లానే అటెన్షన్ డైవర్ట్ చేసి చాలాసారి ఇన్నోసెంట్ పబ్లిక్కి చాలామంది క్రిమినల్స్ చీట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కేసు డిటెక్ట్ చేసి ఈ ప్రెస్ మీట్ పెట్టేసి పబ్లిక్కి అవగాహన చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ వికారాబాద్ పబ్లిక్ కోసం వికారాబాద్ పోలీస్ ఎప్పుడైతే కూడా ఉంటారో, అండ్ వీ విల్ ప్రివెంట్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ క్రిమినల్స్ వేరే చోటు నుండి మన దగ్గర వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెడతాము. సీసీటీవీస్ కూడా పెంచుతున్నాము. లాస్ట్ కొన్ని రోజులు సీసీటీవీ డేటా ప్రతిరోజు 40-50 కెమెరాస్ పెట్టడం జరుగుతున్నాయి. బట్ ఎంత కెమెరా పెడితే కూడా పబ్లిక్ అవేర్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.